అది గ్రామ మండలం యూనిట్ కాదు, గ్రామం యూనిట్ కాదు, రైతు యూనిట్గా, పంట పొలం యూనిట్గా, అసలు రైతు యూనిట్ కాదు. ఒక రైతుకు ఈరోజు 3 ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరంలో సగం ఎకరంకి వర్షం కొడుతుంది, ఇంకో సగం ఎకరం వర్షం కొడతలేదు. రాళ్ళ వాన కొడితే ఒక మడిలో రాళ్ళ వాన కొడుతుంది, అదే మడిలో ఇంకా 50% భాగంలో రాళ్ళ వర్షం కొడతలేదు. ఇట్లా నష్టపోయిన దాన్ని ప్రాతిపదిక తీసుకొని, ఆ నష్టాన్ని ప్రాతిపదిక తీసుకొని మరి పంటల బీమా పథకాన్ని అమలే రీతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ఎందుకంటున్నామంటే మీరు అన్నారు కాబట్టి మేము ప్రశ్నించడం కాదు. ఇది దయచేసి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఈ సమస్యను మీరు పరిష్కారం చేసే మీకు సులువుగా పరిష్కారం చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి పరిష్కారం చేయాలి. దానికి మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా సహకారం చేస్తామని చెప్పింది కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చెరుకు రైతులకు విషయంకి వస్తే కూడా నిన్న సభ్యులు ప్రస్తావించారు. చెరుకు రైతులను, షుగర్ పండించే రైతులను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వాస్తవంగా 2200 రూపాయలను ఫ్యాక్టరీ ఓనర్ చెల్లిస్తే ఈరోజు ఇంకా 340 రూపాయలు కలిపి 2600 రూపాయలను మరి వాస్తవంగా రైతుకి ఇచ్చేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చక్కెర రైతు ఆల్రెడీ ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు పోయినాయి. సంబంధిత కంపెనీల ద్వారా, చక్కెర ఫ్యాక్టరీల ద్వారా మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి డెఫినెట్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, కేవలం ఇది రైతు సమస్య అంటే ఈరోజు మరి మరఠవాడ ప్రాంతానికి ఒకసారి మనం పరిశీలిస్తే, గతం చరిత్ర చూస్తే మరఠవాడ ప్రాంతానికి ఇటీవల ఒక హిందీ సినీ హీరో వచ్చి ఆయన ఏం కామెంట్ చేసిన ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. చనిపోతున్న రైతులు కనుక తిరుగుబాటు చేస్తే మరొక విప్లవం ఉధృతంగా లేస్తుంది. ఈ చనిపోయిన వ్యక్తులే తిరుగుబాటు చేస్తే అవసరమైతే మరో నక్సలైట్ ఉద్యమం కూడా వస్తున్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలని చెప్పి మరఠవాడ ప్రాంతంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద మాట్లాడిన అధ్యక్ష. మనం నానా పాటకర్ అనే నేను ఒక్కటే, మరఠవాడ ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఇది విమర్శించడం కాదు. కేంద్రం అనుకుంటే తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం ఒక నిమిషంలో అయిపోతాయి అధ్యక్ష. కేంద్రం అనుకుంటే, కేంద్రం తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగే రైతాంగ సమస్యలను పరిష్కరించే అవకాశం ఈరోజు మీ దగ్గర పెట్టుకొని మీరు అనవసరమైన విమర్శలు చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి నేను మీకు హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తప్ప విమర్శ కోసం మాట్లాడతలేము అధ్యక్ష. అసలు చాలా చిన్న విషయం కేంద్రం అనుకుంటే మీకు ఈ రాష్ట్రానికి మీరు చెప్పిర్రు మేము అనుకుంటే పంటల బీమా పథకాన్ని సవరిస్తాం, మేము అనుకుంటే జాతీయ ఉపాధి పథకాన్ని ఇక రైతాంగానికి వ్యవసాయానికి అనుబంధం చేస్తాం, మీరు తీర్మానం చేసి పంపని చెప్పారు. మేము తీర్మానం చేసి ఏడాదైంది. మేము విమర్శించడం కాదు, ప్రతిపక్షంలో ఉన్న మీరు కేంద్రంలో అధికారంలో ఉంటారు, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంటారు. వాస్తవంగా ఏం జరుగుతుంది సార్? ఇక తెలంగాణలో జరిగినట్టు మేమైనా సరే తడక అడ్డం పెట్టుకుంటున్నాం, పాత బట్ట అడ్డం పెట్టుకుంటున్నాం, పేదరికం దాయలేము. పేదరికమే. కడుపు కాలే వ్యక్తికి ఇటుకడ అన్నం పెట్టగలగాలి. ఈరోజు వాస్తవంగా మేము డైరెక్టు ఒక ప్రభుత్వం నుంచి కూడా మేము అధికార పార్టీ సభ్యులుగా నాతో పాటు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మంత్రులు కూడా ఎవరైనా సరే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంకా గతం నుంచి జరుగుతున్నాయి, వీటిని ఇప్పటికైనా బ్రేక్ చేయాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్న పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం పార్టీ, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అధ్యక్ష. విషయాన్ని గమనించాలి. కేవలం మీరు తీర్మానం చేయండి అన్నారు, తీర్మానం చేయకుండా ఏమందరు? నేను తీర్మానం చేసుకొస్తే ఎప్పుడు చేద్దామని సమస్య పరిష్కారం అందరు. తీర్మానం చేసి ఏడాది జరిగిన విషయాన్ని కూడా దయచేసి గౌరవ సభ్యులు ఒక్కసారి దృష్టికి తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు అధ్యక్ష ఈ రైతాంగ ఆత్మహత్యల పట్ల మేము ఎక్కడ రాంగ్ కామెంట్ చేయలే. వాస్తవంగా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడం మేము మనసులమైన తర్వాతనే ఎమ్మెల్యేలమవుతాం, వివిధ పదవులు వస్తాయి, పార్టీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఒక మనిషిగా చలించిపోయినాం. ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా, స్వయంగా మా క్యాబినెట్ మంత్రులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి చనిపోయిన రైతు కుటుంబాలతో పాటు
అప్పుల అంచులో ఉన్న, రుణాల అంచులో ఉన్న, ఆత్మహత్యల అంచులో ఉన్న రైతు కుటుంబాలను కూడా మీటింగులు కండక్ట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేసినాం, ఇంకా చేస్తున్నాం. ఇలాంటి అంశాలలో ఒక నిర్దిష్టమైన సూచన సలహాలు మనం రాజకీయాలకు అతీతంగా ఇస్తే బాగుంటుంది తప్ప పనిచేసే వ్యక్తికి కాళ్ళల్లో కట్టెలు పెట్టే వ్యవహారం మంచిది కాదని చెప్పి నేను అందరికీ, గౌరవ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా మీరు అన్నారు, మీరు ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. నేను స్వయంగా చెప్తున్నాం, మా మెదక్ జిల్లాలో, మా దుబ్బాక నియోజకవర్గంలో మిరుదొడ్డిలోనే ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అన్నీ ఇప్పుడు కాదు, గత కాలంలో 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అన్నింటినీ పిలిపించాం. వాళ్ళ బిడ్డలను, కొడుకులను, కోడళ్లను, వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులను, భార్యలు అందరిని పిలిపించాం. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మీ కుటుంబ కష్ట సుఖాలు ఏంటి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి స్వయంగా ఆ సమావేశానికి మా మంత్రి గారు, స్వయంగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, అంటే ప్రభుత్వం హాజరైనట్టే క్యాబినెట్ మంత్రి గారు హరీష్ రావు గారు హాజరైన సందర్భం తెలుసు. మరి కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్ గారు మరి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రతి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో స్వయంగా మా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా నిజం రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ ఆత్మహత్యలను ఆపాలే, మనం ఆపాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు బతుకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తారు. వాస్తవంగా ఈరోజు రైతాంగం ఆత్మహత్య చేసుకున్న రైతాంగం పిల్లలకు కూడా మరి చదివించడానికి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం పరంగా మాట్లాడి ఎక్కడికక్కడ సంబంధిత పాఠశాలతో కాలేజ్ యజమానులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేసిన చరిత్ర కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అనవసరమైన రాద్ధాంతం చేసి అనవసరమైన విమర్శలు చేయడం కూడా కరెక్ట్గా అధ్యక్ష. ముఖ్యంగా మరి మా దయాకరణ ఇప్పుడు వచ్చిండ్రు, వారు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరి ఒక తీర్మానం చేయమని చెప్పారు. గతంలోనే తీర్మానం చేసిన సందర్భంగా ఆ తీర్మాన కాపీని నేను గౌరవ మరి సభాపతి ద్వారా మరి వారికి అందజేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ముఖ్యంగా కంక్లూడ్ చేయండి. సబ్జెక్టు రిపిటేషన్ వస్తున్నది కాబట్టి కంక్లూడ్. సార్ ఒకటి, మీరేమో అబద్ధాలు మాట్లాడి ఆరి తేరిపోయినరు. మేము వాస్తవాలు చెప్పాలంటే కొంచెం నిష్ఠూరకంగా కనబడతాయి సార్. ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము కూడా నా వైపు నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాం అధ్యక్ష. వాస్తవంగా ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాన్ని ఆపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్రతి నాయకుడు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తే. మరి రైతాంగ ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా, ఏ వృత్తులున్నా, ఎక్కడున్నా మనందరి పైన ఉంది. ఈరోజు వాస్తవంగా నేను ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నా, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మరి ముఖ్యమంత్రి గారు మరి 6 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించడం అది అభినందనీయమైనప్పటికీ అది పరిష్కారం మాత్రం 100% కాదు. ఆ విషయం నేను చెప్పుడు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం. ఈరోజు ఆత్మహత్యల అంచున్న కుటుంబాలను మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు ఆత్మహత్యల అంచున్న కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళ సమస్యను వినడానికి ఒక వ్యవస్థ ఏర్పడాలి. నా సూచన ఏంటంటే, గ్రామంలో ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, ఒక రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు, ఒక వార్డు మెంబరు, ఉప సర్పంచ్ నుంచి మొదలుకుంటే సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, తహసీల్దారు, ఎంపీడీ ఉంటారు, ఎస్ఐ ఉంటాడు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఆపై ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటారు. ఇట్లా అదే మాదిరిగా కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఏ రైతు కానీ ఏ ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు మరి ఆత్మహత్యల అంచులో వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న మహిళా సంఘాల ద్వారా కూడా ఇలా కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు కూడా ప్రతి ఏదో ఒక రైతు కుటుంబానికి సంబంధించిన సభ్యురాలే ఒక మహిళ కాబట్టి వాళ్ళ ద్వారానైనా సరే ఈ సమాచారాన్ని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రైతు కుటుంబాన్ని కాంటాక్ట్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఒక నూతన ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా అదే మాదిరిగా రైతు కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తులు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వ్యాపారస్తులకు వాళ్ళని కట్టడి చేయడానికి ప్రభుత్వ పరంగా ఒక కఠినమైన యాక్షన్ చట్టం రావాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మనీ లాండరింగ్ మరి వాస్తవంగా ఎక్కడికక్కడ ఇష్టమైన అప్పులు ఇచ్చి ఇష్టమైనట్టు వేధించే వాళ్ళను కంట్రోల్ చేయడానికి మరి అందరం చర్చించి ఒక పటిష్టమైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే మాదిరిగా రామలింగారెడ్డి ఈరోజు కంక్లూడ్ చేయండి. సార్ చేస్తుంది ఒక్క నిమిషం సార్. ఈరోజు 2 minutes మరి క్లోజ్ చేయండి. రైతాంగం ఆత్మహత్య చేసుకుని రైతాంగం సంబంధించిన ఆ ఫ్యామిలీలను ఆత్మహత్యగా అంచులకు ఉన్న ఫ్యామిలీలను ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక రైతు చనిపోతే రైతు కుటుంబం ఎంత ఇబ్బందులు పడుతుందో అనే విషయంలో మరి రైతాంగానికి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా సరే మరి వ్యవస్థలో ఆ కష్టాన్ని తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి మనమందరం ఒక నూతన వ్యవస్థ కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం అందరి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మేరకు చర్చ జరగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే మరి రైతు ఆత్మహత్య లేని రాష్ట్రంగా రైతు ఆత్మహత్య లేని రాజ్యంగా మన తెలంగాణ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆ లక్ష్యంలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకెళ్తున్నప్పటికీ మనమందరం సహకారం చేసి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రైతులను కాపాడే ప్రభుత్వం ఇది, రైతులకు జీవం పోసే ప్రభుత్వం ఇది, రైతులకు మరి వాస్తవంగా అప్పుల ఊబిలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే ప్రభుత్వం, అందుకు ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వాన్ని సహకరిస్తూ మరి రైతు ఆత్మహత్య లేని రాజ్యాంగ తెలంగాణను తీర్చిదిద్దడానికి మనందరం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నది.